హిందువుల మనోభావాలతో ఆడుకుంటే కాలగర్భంలో కలిసిపోవడం ఖాయం. కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి పుట్టుకొచ్చిన పిల్ల కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ దేవుడికి పెట్టే నెయ్యి కూడా కల్తీ చేసే పరిస్థితికి ఈ రోజున వైఎస్ఆర్సీపీ దిగజారిపోయింది. తక్కువ ధర పేరుతో కల్తీ నెయ్యిని అనుమతించి భగవంతుడి ప్రసాదాన్ని అపవిత్రం చేశారు. దాని ద్వారా ప్రజల ఆరోగ్యం గురించి అసలు ఆలోచించలే. మనం మీ మామూలు కోసం, మీ కమిషన్ల కోసం ప్రజల ఆరోగ్యం ఏమైనా పర్వాలేదు, ప్రసాదం కల్తీ అయినా పర్వాలేదు, కానీ మా మామూలు మా కమిషన్లే మాకు కావాలి అనేది ముఖ్య అజెండాగా ఉన్న వైఎస్ఆర్సీపీ. అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తెలంగాణలో కల్తీ లడ్డు చేయట్లేదని గ్యారంటీ ఏముంది? మనం చూసుకుంటే యాదాద్రి, కొండగట్టు, రాజన్న దేవాలయం వీటన్నిటిలో కూడా కల్తీ లేని ప్రసాదం మనం తింటున్నామని నమ్మగలమా? జరభద్రంగా ఆలోచించాల్సిన అవసరం ప్రతి హిందువులకి ఉంది. మన దేవాలయాలని ధ్వంసం చేసిన రేవంత్ రెడ్డికి మన దేవాలయంలో ఇచ్చే ప్రసాదాన్ని కల్తీ చేయడం పెద్ద పని అని నేను అనుకోవట్లేదు. ప్రసాదంలో కూడా కల్తీ చేసి మన దేవాలయాలకు ఏ విధంగా చెప్పారో మతి స్థిమితం లేని వాళ్ళు చేశారు అని, అలానే మతి స్థిమితం లేని వాళ్ళే కల్తీ నెయ్యితో లడ్డూలు తయారు చేశారు, కల్తీ ప్రసాదాన్ని ఇస్తున్నారు అని కూడా నివేదిక ఇవ్వచ్చేమో. ఆంధ్రాలో జరిగిన కల్తీ లడ్డు మనం వెలుగు చూసుకునేటప్పటికి 5 ఏళ్ళు అయిపోయింది. తెలంగాణలో కూడా 5 ఏళ్ళు అయ్యే వరకు మనం వేచి చూడాలా? గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ ఏ దేవాలయాల్లో కూడా కల్తీ లేని ప్రసాదం ఇచ్చింది అని మనం నమ్మగలమా? ఈ 2.5 సంవత్సరాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ దేవాలయాల్లో కల్తీ లేని ప్రసాదం ఇచ్చిందని మనం నమ్మగలమా? కాబట్టి మనం ఖచ్చితంగా ఏవైతే తెలంగాణలో ఉన్న ప్రతి దేవాలయాల్లో ఇచ్చే ప్రసాదాల గురించి మనం ఎంక్వైరీ చేయించడం మంచిది. ఎందుకంటే అంతకుముందున్న బీఆర్ఎస్ ప్రభుత్వం అయినా ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికైనా ప్రజల ఆరోగ్యం కన్నా వాళ్ళకి వచ్చే కమిషన్లే చాలా ఇంపార్టెంట్. అది ఏ రూపంలో అయినా, అది కాంట్రాక్టుల రూపంలో అవనియండి, కల్తీ నెయ్యిలో అవనియండి, ఇంక ఏ రూపంలో అయినా కూడా ఈ 2 పార్టీలకి డబ్బే ముఖ్యం. ఈ 2.5 సంవత్సరాలు ఈ కాంగ్రెస్ పాలనలో ఏ గుడిలో ఏ కల్తీ జరిగిందో తెలుసుకోవడం మనందరికీ కూడా చాలా ముఖ్యమైనది. కాబట్టి దీని మీద కూడా ఎందుకు ఎంక్వైరీ చేయకూడదు? మనం ఖచ్చితంగా దీని మీద కూడా ఎంక్వైరీ చేయాలి. సిట్ అనేది వేయడం జరగాలి. హిందూ ధర్మంపై దాడి జరిగిన, ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టిన బీజేపీ ఊరుకోదు. అటు ఆంధ్రాలో అయినా ఇటు తెలంగాణలో అయినా కల్తీ మాఫియా చేసిన ఎవరినైనా, ఏ పెద్ద తలకాయలైనా జైలుకి పంపించే వరకు మా పోరాటం ఆగదు. మీ హయాంలో పాలన కల్తీ, పథకాలు కల్తీ, ఆఖరికి ప్రసాదాలను కూడా కల్తీ చేసి ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారు. నాడు పిల్ల కాంగ్రెస్, నేడు తెలంగాణలో ఈ కాంగ్రెస్. ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు ఎప్పటికీ ఆగు. కానీ ఈ అరాచకాల మీద పోరాటం మేము ఎప్పుడు చేస్తూనే ఉంటాం. జై బీజేపీ.